కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఒక ఇష్యూ డబ్బులకు సంబంధించి ఒకటి జరిగితే, తనుజ గారు గాని, కళ్యాణ్ గాని రిక్వెస్ట్ చేసాం. సో, మీ ఫ్యాన్స్ ఇలా మోసపోతున్నారు. కొంచెం ఒక్కసారి మీరు ఒక కాషన్ మెసేజ్ మీరు పెట్టండి. మీ వంతు రెస్పాన్సిబిలిటీ అని అడిగితే, సో, ఇటుపక్క కళ్యాణ్ అవ్వచ్చు, అటుపక్క తనుజ గారు అవ్వచ్చు, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ స్టోరీస్ ప్లేస్ చేశారు. ఇలా ఎవరు మోసపోవద్దు, ఇలా ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు అది ఇది అని చెప్పి. అయినా కూడా నిన్న రీసెంట్‌గా ఒకటి జరిగిందంట. అదేదో కళ్యాణ్, శ్రీజ మ్యూచువల్ ఫ్యాన్ అని. మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ అడగాలి. అరే ఎన్ని సార్లు అడుగుతాం? ఒక్కసారి ఓకే. 2 సార్లు ఓకే. అరే మన మాటని గౌరవిచ్చి, మర్యాద ఇచ్చి ఒకసారి రెస్పాండ్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగితే ఇంకొకసారి రెస్పాండ్ అయ్యారు. ఇలా ప్రతిసారి మోసపోతున్న ప్రతిసారి వాళ్ళని రెస్పాండ్ అవ్వమంటే ఆళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు? అసలు రెస్పాండ్ అవ్వమని మనం ఎలా అడుగుతాం వాళ్ళని? మాట్లాడుతున్నానంటే ఇదంతా. ఆ అబ్బాయికి స్కామ్‌లో ఏం బాగుండదు. పోనీ ఆ అబ్బాయికి స్కామ్‌లో ఏమైనా భాగం ఉంటే "ఇదిగో అడుగు మన ఇద్దరం డబ్బులు పంచుకుందాం. చెరి సగం 50, 50" అంటే ఆ అబ్బాయిని అడగొచ్చు, కడగొచ్చు. ఆ పిల్లోడికి ఏం సంబంధం లేదు. తనుజ గారికి ఏం సంబంధం ఉండదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఏ సీజన్‌లో లేనిది ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌కి వాళ్ళిద్దరికీ ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చేసారు. ఆ అబ్బాయి ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండటం గాని, ఆ అబ్బాయి అందరితో మంచిగా ఉండటం గాని చూసి ఒక కామనర్‌గా చూసి సో, ఎక్కువ మంది అతనికి కనెక్ట్ అయ్యారు. ఇటుపక్క ఆ అమ్మాయి ఫైటింగ్ స్పిరిట్ చూపించడం, లాస్ట్ వరకు రావడం, షో కోసం ఆ అమ్మాయి చాలా కాంట్రిబ్యూట్ చేయడము, అయినా గాని ఆ అమ్మాయి గెలవకపోవడంతోటి ఆ అమ్మాయికి కూడా ఎక్కువగా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు ఆ అమ్మాయిని గూడా. ఇప్పుడు వాళ్ళిద్దరి పేరు మీద ఎవరు ఏం అడిగినా కూడా ఇచ్చేసేలాగున్నారు. నాకు తెలుసు. ఇప్పుడు కళ్యాణ్ పేరు మీద పాపం వాళ్ళు చాలామంది ఒక ఆర్ఫనేజ్‌కి డొనేషన్‌లు ఇస్తున్నారని లేక చాలామంది మెసేజ్‌లు చేస్తుంటారు. అన్న ఈరోజు కళ్యాణ్ పేరు మీద అన్నదానం చేశానన్న అని చెప్పేవాళ్ళుంటారు. తనూజ పేరు మీద ఇలాగ దేవుడికి దగ్గర సన్నిధానంలో అన్నదానం చేశామని చెప్పేవాళ్ళున్నారు. మెసేజ్‌లు పెడుతుంటారు, చూపిస్తుంటారు ఆ ఫోటోలు తీసి. చాలా బాగుంటది. చాలా మంచిగా అనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆర్ఫనేజ్ హోమ్స్‌లో డొనేట్ చేస్తున్నారో ఆ అబ్బాయి పేరు చెప్పి, ఆ అబ్బాయికి అది ఆయుష్ ఇంకా పెరుగుద్ది. ఆ ఆర్ఫనేజ్ హోమ్స్‌లో ఉండే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల ఆ అబ్బాయి ఆయుష్ ఇంకా పెరుగుద్ది. అలాగే ఆ అన్నదానం చేసినా గాని ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగిద్ది. అంత మంచి జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతా ఉంటాయి. ఈ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసేయాల్సింది గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ దగ్గరే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైము కళ్యాణ్ కోసం ఒక వీడియో చేశా. తమన్నా సింహాద్రి మీద. ఇప్పుడు నేను ఈ వీడియోలో నా పరిస్థితి బాలేదు. నాకు మా ఇంట్లో అసలు సిట్యుయేషన్స్ అన్నీ ఏమి బాలేవు. మీరేమన్నా కొంచెం హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడిగాననుకో ఎవ్వరు చేయరు. అదే ఆ వీడియోలో నేను అడుగుంటే కళ్యాణ్‌కి తమన్నా సింహాద్రి వీడియోలో నా పరిస్థితి బాలేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అలా అడుగున్నాననుకో హెల్ప్ చేస్తారు. ఎవరో ఒకరు ఎంతో కొంత డబ్బులేస్తారు. ఎందుకు? ఇప్పుడు నేనే గదా! కాకపోతే ఆ అబ్బాయి మీద ఉండే ఇష్టం, ఆ అబ్బాయి మీద ఉండే ప్రేమ, ఆ అబ్బాయి మీద ఉండే అభిమానం, గౌరవంతోటి సో, మన కళ్యాణ్ కోసం అన్న నిలబడుతున్నాడు. సో, అన్నకి హెల్ప్ చేద్దాము మనము. అన్నకి ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంట అని చెప్పి ఒక రూపాయి మనకిస్తారు. అంటే ఏంటి? కళ్యాణ్ మీద చూపించే మీరేదైతే ప్రేమ, అభిమానం, ఆ గౌరవం ఉందో సో, ఐదర్ సేమ్ అలాగే తనూజ మీద చూపించే అభిమానం గాని, ప్రేమ గాని, గౌరవం గాని దాన్ని నేను క్యాష్ చేసుకోవాలనుకుంటే నా అంత స్వార్థపరుడు గాని, నా అంత ఎదవ గాని ఎవరు ఉండరు. నిన్న జరిగింది కూడా సేమ్ ఇలాగే. ఆ కళ్యాణ్, శ్రీజ మ్యూచువల్ ఫ్యాన్ పేజ్ అని చెప్పి పెట్టుకొని కొన్ని రీల్స్ పోస్ట్ చేసి, కొన్ని కామెంట్లు పెట్టు, కొన్ని ఫోటోలు పెట్టు, మంచిగా అందరితోటి మాట్లాడి కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి డబ్బులు అడిగింది. కళ్యాణ్ ఫ్యాన్స్ గాని లేదా తనుజ ఫ్యాన్స్ గాని వీళ్ళు ఎలా కొంచెం సెన్సిటివ్‌గా ఉంటారు. అరే! ఆపదలో ఉన్నారు. మన కళ్యాణ్ కోసం సపోర్ట్ చేశారు. మన తనుజ కోసం సపోర్ట్ చేశారు. పాపం మన వాళ్ళే అవసరం ఉంటదంట. సరే ఒక రూపాయి ఇద్దాం ఏమైద్ది? వాళ్ళకి మంచిగా జరిగిద్ది కదా! అని చెప్పి డబ్బులిస్తారు. ఆమె ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ పర్సన్ ఎవరో తెలుసు నాకు. తెలుసుకున్నాను కూడా. జస్ట్ మీరు అడిగినా నేను చెప్పను. మీరు పొరపాటున ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి డీఎమ్స్ కూడా చేయొద్దు. నేను చెప్పా. బట్ నేను తెలుసుకున్నా. నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు తెలుసుకున్నా. తెలుసుకున్న తర్వాత నాకు క్లారిటీ కూడా వచ్చింది. ఆ మనిషికి కొంచెం కూడా సిగ్గు, శరం ఉండదని క్లారిటీ వచ్చింది నాకు. సిగ్గులేని బతుకులని కూడా తెలుసు నాకు ఆ విషయం. ఎందుకు ఆడపిల్ల గట్టిగా మనం మాట్లాడటం గాని, లేదా ఆ పేర్లు చెప్పడం గాని అనవసరం. ఎందుకంటే ఖచ్చితంగా బూతులు తిడతారు. ఖచ్చితంగా తిడతారు. నాకు తెలుసు. అందుకని నా పేరు కూడా చెప్పను. బట్ సిగ్గుండాలి అలా డబ్బులు చెప్పి తీసుకోవడానికి. ఆ అబ్బాయిగా ఎవరైతే ఎవరి పేరు చెప్పైతే నువ్వు డబ్బులు తీసుకుంటున్నావో, వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్సే. వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే. ఇప్పుడు కళ్యాణ్‌కేమి అదానియో, అంబానీయో లేదా పవన్ కళ్యాణ్ గారో, మహేష్ బాబు గారో, ప్రభాస్ గారో ఫ్యాన్స్ కాదు. నీలాంటి సామాన్యులే వాళ్ళు గూడా. నీకెవరైతే డబ్బులిచ్చారో. కాకపోతే నీకంటే కొద్దిగా రూపాయి, రూ. 2 ఎక్కువ సంపాదించుకో అంటారు. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేసావు. సిగ్గుండాల కొంచెమైనా నీకు ఆ డబ్బులు దొబ్బడానికి. ఇప్పుడు నిజంగా నువ్వు మనిషి పుట్టుంటే నువ్వు ఆ డబ్బులు వెనక్కి తిరిగిచ్చేస్తావు వాళ్ళకి డెఫినెట్‌లీ. ఖచ్చితంగా ఇచ్చేస్తావు. నీకు
కాకపోతే ఇది సంబంధం లేదు కానీ ఎందుకంటే 12 లక్షల దాకా డబ్బులు పోయాయంటే ఒక్కొక్కళ్ళు 10,000, 15,000 చూసాను నేను వేరే వీడియో. ఆ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పున్నారు అతను. నేను మాట్లాడాను కూడా. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా అలా డబ్బులు దొబ్బేస్తారు వాళ్ళ పేరు చెప్పి. సాటి కళ్యాణ్ ఫ్యాన్‌గా నీకు అవసరం ఉంది, నువ్వు అవసరాల్లో ఉన్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, నీకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు ఇచ్చారు. నువ్వు అలా మోసం చేస్తావని చెప్తే వాళ్ళు ఇచ్చుండేవాళ్ళు కదా సచ్చిన. ఇప్పుడు నేనేమంటానంటే కంప్లెయింట్ ఇవ్వండి. కేస్ ఫైల్ చేయండి గట్టిగా. అదే కళ్యాణ్‌కి చెడ్డ పేరు వచ్చుద్దేమో, ఎందుకు దీని ఇష్యూని బయటికి చేయటం, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోకూడదంటే మోసం చేసింది కళ్యాణ్ పేరు చెప్పి. అలాంటి మోసం చేసిన వ్యక్తులకి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష పడిన తర్వాత అప్పుడు చెప్పుకోవాలి మీరు బయటకొచ్చి. కళ్యాణ్ ఫ్యాన్స్‌గా మేము మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. మమ్మల్ని మోసం చేస్తే తాట తీస్తాం అని మీరు చెప్పాల. ఆ అమ్మాయి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిందో, ఆ మోసం చేసిన వాళ్ళందరూ కలిసి కంప్లెయింట్ ఇవ్వండి. గట్టిగా ఫైట్ చేయండి. డబ్బులు వెనక్కి తీసుకోండి. ఎక్కడున్నా గాని పట్టుకోండి. పెద్ద విదేశాలకు ఏం పారిపోరు గదా! లోకల్‌లోనే ఉంటారు గదా! పట్టుకోవడం పెద్ద సమస్య కూడా కాదు గదా! గట్టిగా ఫైట్ చేయండి. డబ్బులు తీసుకోండి. బుద్ధి చెప్పండి. గట్టిగా సమాధానం చెప్పండి. నేను అదే చెప్తున్నాను. సో, కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనూజ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక కొన్ని వాళ్ళ పేర్ల మీద మీరు కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకుంటే, సో, మీరు డెఫినెట్‌లీ స్వచ్ఛందంగా చేసుకోండి. బట్ ఎవరైనా ఇలాగ మీ అవసరాల్లో ఉన్నాను, నాకొక రూపాయి ఇవ్వండి, నాకొక రూ. 10 ఇవ్వండి, నాకు ఇలాంటి అవసరాలున్నాయి, నాకు హాస్పిటల్‌కెళ్ళాలి, నేను కళ్యాణ్ ఫ్యాన్‌ని, నేను తనూజ ఫ్యాన్‌ని అనే ఎక్స్‌క్లూజివిటీ చూపిస్తే, ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, తనూజ ఫ్యాన్స్ అవ్వచ్చు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో ఉంటారు కదా! తెలుగు స్టేట్స్‌లో. ఎవరో ఒకరు ఉంటారు గదా! ఆళ్ళని పంపించండి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. ఆఫ్‌లైన్‌లో పంపించండి ఇళ్ళ దగ్గరికి. నిజంగా అవసరం ఉందో లేదో కనుక్కోండి. అవసరం ఉంటే మీరు నిజంగా సహాయం చేయదలుచుకుంటే అప్పుడు మీరు సహాయం చేయండే గానీ బ్లైండ్‌గా ఇలాగ ఆన్‌లైన్‌లో డబ్బులు ఇచ్చేయొద్దు. ఇచ్చేసిన తర్వాత మోసపోవద్దు. ఆ పర్సన్ తిరిగిస్తానని చెప్పిందంట. ప్రతి ఒక్కళ్ళకి అంతే 2 రోజుల్లోనూ, 3 రోజుల్లో ఇస్తా అంటే రివ్యూయర్‌కే టెండర్ పెట్టిందంటే ఇంక ఆలోచించండి. ఎంత పెద్ద కిలాడియో. రివ్యూయర్‌కే టెండర్ పెట్టిందంటే. లక్షల లక్షల రూపాయలు. 12 లక్షలు అంటున్నారు. మరి అంత లేకపోయినా కనీసం ఒక 6, 7 లక్షలైనా గానీ. ఆ రివ్యూయర్‌ని 1.5 లక్ష, రూపాయలు అడిగిందంటే మామూలు విషయం కాదు గదా అసలు. జస్ట్ ఒక 2, 3 రీల్స్ పోస్ట్ చేస్తే అయిపోద్ది. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక మంచిగా మీరు కళ్యాణ్‌కి గాని, తనుజ గాని బాగా ఓన్ చేసుకున్నారు. ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఓన్ చేసుకున్నారో అందరికి తెలుసు. సో, కాబట్టి మీరు డెఫినైట్‌లీ ఆ సిట్యుయేషన్స్‌లో ఓన్ చేసుకున్నప్పుడు ఎవరైనా ఒక మాట మీతో మాట్లాడితే మీరు కరిగిపోతారు. డబ్బులు ఇచ్చేస్తుంటారు. అలా డబ్బులు ఇచ్చేస్తే ఇగో ఇలాంటి దొబ్బేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికనే రావు. ఎందుకు ఊరికనే ఇస్తున్నారు? నిజంగా అవసరం ఉండిన వాళ్ళకి ఇస్తే ఓకే గానీ, ఇలాంటి వాళ్ళకిస్తే మీరే అనవసరంగా తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఆ అబ్బాయి పేరు మీద అనవసరంగా అడగంగానే ఇచ్చేసాం మనం. ఇంత బలహీనంగా ఉన్నామా అని ఒక క్షణం మీ మీద మీకే కోపాలొస్తాయన్నమాట. ఆన్‌లైన్‌లో మాత్రం ఎవ్వరికీ ఇవ్వద్దు. దయచేసి. ఎంత పెద్ద కష్టమైనా గానీ ఒకసారి ఎళ్ళండి, కలవండి, మాట్లాడండి. అప్పుడు డబ్బులివ్వండి. అప్పుడు అది ఉపయోగపడతది నిజంగా. నిజమైన కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, నిజమైన తనుజ గారి ఫ్యాన్స్ కావచ్చు. శ్రీజ ఫ్యాన్ అని కూడా చెప్పుకున్నారంటే మరి శ్రీజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు గానీ, బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో, డెఫినైట్‌లీ ఆ అబ్బాయి తరపున మీరు ఎంత డబ్బులివ్వాలి అనుకున్నా కూడా చూసుకొని ఇవ్వండి. అలాగని ఇలా ఇవ్వద్దు దయచేసి. అండ్ దీనికి ప్రతిసారి కళ్యాణ్‌ని రెస్పాండ్ అవ్వమని, ఇప్పుడు కళ్యాణ్ వచ్చి మాట్లాడాలని చెప్పి, లేదా కళ్యాణ్ వాళ్ళతోటి మాట్లాడాలి, లేదా కళ్యాణ్ డబ్బులు వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు కళ్యాణ్ ఇవ్వాలి. ఇలాంటివి కష్టం. ఎంతమందికని ఇస్తాడు? అలాగ ఇవ్వాలి అనుకుంటే ఆ అబ్బాయి ఇంకో 10 బిగ్ బాస్‌లు గెలవాలి ఆ పిల్లోడు. యాడ గెలుస్తాడు ఆ పిల్లోడు 10 బిగ్ బాస్‌లు. సో, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళతోటి. దయచేసి. ఎమోషనల్‌గా ఉండకండి డెసిషన్స్ తీసుకునేటప్పుడు. కళ్యాణ్ మీద మీకు అభిమానం ఉంటే ఆ అబ్బాయి కోసం మీరేదైనా చేయండి కానీ, వేరే వాళ్ళు ఆ అబ్బాయి పేరు మీద మీరు వేరే వాళ్ళకి చేయాలి అనుకున్నప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అప్పుడు కూడా కరెక్ట్ అనిపిస్తే అప్పుడు చెయ్యండి. అంతే తప్పితే అప్పుడు చేసేది ఎంత పెద్ద సహాయమైనా చేయండి. మీకు చేతనైనంత. బట్ అనవసరంగా కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పంగానే మన దగ్గర డబ్బులున్నాయి గదా! మనం కళ్యాణ్ ఫ్యాన్ రా! మనం కాకపోతే ఎవర్రా? ఇలాంటి బిల్డపులతో డబ్బులియ్యొద్దు దయచేసి. అది అనవసరంగా వేరే వాళ్ళకి మిస్‌యూజ్ చేస్తున్నారు వాళ్ళు వాటిని. సో, కాబట్టి డబ్బులు అడిగారు అంటే ఆగిపోండి అంతే. ఇంకా ఏ ఫ్యాన్ పేజ్ అయినా గాని అదే. కళ్యాణ్‌కి ఎంత పెద్ద ఫ్యాన్ పేజ్ అయినా గాని, తనూజకి ఎంత పెద్ద ఫ్యాన్ పేజ్ అయినా గాని, డబ్బులు అడిగారు అంటే ఆగిపోండి. నేను ఇద్దరి పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఒక వాళ్ళిద్దరిని మనం ఏం బ్లేమ్ చేయట్లేదు. వాళ్ళిద్దరిని ఏం నెగెటివ్ కూడా చేయట్లేదు. మీకు ఒక అవేర్‌నెస్ క్రియేట్ అవ్వాలి. ఇలా డబ్బులు ఎవరికీ మోసపోకూడదు. అది తనుజ ఫ్యాన్ అవ్వచ్చు, కళ్యాణ్ ఫ్యాన్ అవ్వచ్చు. మనం సామాన్యులం. రూపాయి పోగేసుకొని మనం సంపాదించుకుంటున్నాం డబ్బులు. ఓకేనా? డబ్బులు దొబ్బేసే వాళ్ళకి సిగ్గు, శరం ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు డబ్బులు దొబ్బేస్తా ఉంటారు. మనం కష్టపడ్డ డబ్బులు కదా! ఊరికనే అలాగా వేరే వాళ్ళ మీద అభిమానంతోటి మనం ఇంకొకళ్ళకి డబ్బులిచ్చామనుకోండి, అది మిస్‌యూజ్ అయిందనుకోండి, ఆ బాధ చాలా దారుణంగా ఉంటది. సో, కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రతిసారి కళ్యాణ్‌ని, తనూజని రియాక్ట్ అవ్వమని అడగటం కూడా తప్పే. ఖచ్చితంగా తప్పే. దాంట్లో ఎవ్వరు ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అన్నీ మానుకొని కూర్చొని ప్రతిరోజు సేమ్ పోస్ట్‌ని స్టోరీలో పెడతా ఉండలేరు కదా! వాళ్ళైనా గానీ, మనం చూసుకోవాలా. అది మీకుండాలి ఆ తెలివితేటలు. మోసపోకూడదు అని. ఓకేనా? అది సంగతి. సో, బట్ మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లని మాత్రం అస్సలు వదలొద్దా? అది. మీరేంటే కళ్యాణ్ ఫ్యాన్స్‌ని మోసం చేస్తే ఏం చేయగలుగుతారనేది మీరు చేసి చూపించండి డెఫినెట్‌లీ. లీగల్‌గా వెళ్ళండి. పోలీస్ కంప్లెయింట్ ఇవ్వండి. గట్టిగా మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. అది. ఓకేనా? అది సంగతి. జై హింద్.